రాత్రి 11 గంటల తర్వాత కనుక మీరు ఎవరికైనా అమ్మాయికి మెసేజెస్ చేస్తున్నారనుకో, లైక్ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, బక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నేను నిన్ను లవ్ చేస్తున్నా, ఐ లైక్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి మెసేజ్లు చేస్తున్నారనుకో, ఆఫ్టర్ 11 o'clock మీ మీద కేసెస్ ఫైల్ అవ్వడం జరుగుతుంది. ముంబై హైకోర్టు ఇచ్చిన ఒక జడ్జ్మెంట్ ప్రకారం ఒక కేసులో సెక్షన్ 509 అండ్ సెక్షన్ 67A, సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఒక అబ్బాయి మీద కేసెస్ ఫైల్ అవ్వడం జరిగింది. ఆయనని 3 months వరకు జైలు శిక్ష అండ్ 1000 rupees వరకు జరిమానా పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. అండ్ 3000 రూపాయలు కంపెన్సేషన్ ఆ అమ్మాయికి ఇప్పించారు. ఎందుకంటే ఆ అమ్మాయి మ్యారీడ్ కాబట్టి ఆ అమ్మాయికి ఈయన ఏం చేసిండంటే మెసేజ్లు చేయడం స్టార్ట్ చేసిండు. అందంగా ఉన్నావు, అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో మెసేజ్ చేయడం జరిగింది, అంటే వాట్సాప్లో. అందుకే ఆమె వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. సో ఇది ఆబ్సీన్ యాక్టివిటీ కిందకి వస్తుందని చెప్పేసి. సో ఇట్లా అమ్మాయిలకి, మ్యారీడ్ అయిన స్పెషల్లీ ఉమెన్స్కి మెసేజ్ చేస్తే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో అని ఫాలో చేస్తూ ఉండండి. ఏమైంది, శ్వాస తీసుకుంటే మీ గర్ల్ ఫ్రెండ్ కేసు పెట్టిందా? వస్తున్నా.